హలో. హలో. నేను వంశీని. హలో. చెప్పయ్యా. ఏందా మరి నేను నన్ను గవర్నమెంట్ మారితే వేస్తాను అది ఇది అంటున్నావంట. ఎవరితో? ఎవరితో? నువ్వు అన్నోళ్ళు చెబుతారు వచ్చి. చెప్పను, ఏముంది తప్పేం చెప్పు. చెప్పు. అదే అన్నాడు ఎవరు, నేను ఎవరు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పొగడుతూ ఉన్నాం, అధికారం వచ్చినా అదే పొగడుతూ ఉంటాం. మీలాగా భయపడి ఇంట్లో కూర్చోం మేము. ఏసే గీసే దమ్ముంటే ఇప్పుడే రా. ఆ రంగనాథ్ మాటలు అవన్నీ ఎందుకు? సరే మంచిదేలే, మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు ఎగిరావుగా ఇప్పుడు ఇవాళ ఏమైంది? ఆ తలపోకరంతా ఉంచుని ఎగిరావు ఏమా ఏందా అని గౌరవం లేకుండా ఎవరిని పడితే వాడిని ఎగిరావు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు ఎవరితో చెబుతున్నావు వేస్తానని? సరే అన్నోడిని తీసుకురమ్మన్నాను, ఇంక ఇబ్బంది ఏముంది నీకు? ఇప్పుడు అన్నోడిని తీసుకురావటం కాదు, ఏమైనా ఉంటే నాతో మాట్లాడు డైరెక్ట్ గా. నన్ను వేయాలని ఉందా? రా చూసుకుందాం. సరే మంచిదేలే, కానీ నువ్వు చాలా మొనగాడు అని మేము ఒప్పుకుంటున్నాంలే, కానీ తప్పే లేదులే. కానీ నేనేమంటానంటే, నువ్వు అంటున్నావు కదా, ఆ మనిషి తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటది కదా అంటున్నా. ఓకే, మాట్లాడితే ఏమంటావు మరి? సరే పట్టమంటావు వాడే? పట్టమంటావు మరి? నీ తప్పు ఉంటే నన్ను వేస్తానని నీ తప్పు ఉంటే సరే అదే చేద్దు కానీ రా, ఏమన్నా తప్పేముంది? అదే చేద్దులేరా. ఇప్పుడు నీకు చేతనైతే పోరాటం చేయి ప్రతిపక్షంలో. మరి అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో. అట్లాంటప్పుడు ఈ లంగా మాటలు మాట్లాడద్దు పక్కన వాళ్ళతో. నీకేమైనా దమ్ముంటే ఇప్పుడే రా, బొడ్రా సెంటర్ కొత్త చూసుకుందాం. అంతేగాని చేతగాని మాటలు వాళ్ళతో మా గవర్నమెంట్ వస్తే వేస్తాను. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లైవ్ వీడియోలు పెట్టా, ఏం చేసావు? పోలీసులు ఇంటికి పంపించావు, అంతే. నీ చేతనైంది అది. ఇప్పుడు ఫోన్ లో ఎందుకు మాటలు? అదేదో నువ్వు తేల్చిన తర్వాతనే మాట్లాడదావు. తీసుకురా ఎవరితో అన్నావు చెప్పిన వాళ్ళు మీ వాళ్ళే చెప్పేది. మీ వాళ్ళకి అంత ధైర్యం ఉండదుగా. తీసుకురామ్మా, తప్పేముంది? మీ వాళ్ళకి వచ్చే అంత ధైర్యం ఉండదు, అదే బాధ. రానప్పుడు రానోడు మాట నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు అనలేదా మరి? నువ్వు అనకపోతే వాడు ఎందుకు చెబుతాడు? తీసుకురా అన్నాడు ఎవరో పట్టుకొస్తే బాగుంటది కదా. నువ్వు అనలేదా అంటున్నా నేను. అది ఎవరో తీసుకురా అమ్మా. నీతో అన్నానా? ఎవరు? నువ్వు అన్నలతో వచ్చి చెప్పారు. మనకి ఎక్కడ పడితే అక్కడ అభిమానులు ఉంటారుగా, అందుకనే వాళ్ళ అభిమానులు తీసుకురా. ఆ అభిమానులు మీ వైసీపీ వాళ్ళే. ఆ అభిమానులు వచ్చి చెప్పలేరు మళ్ళీ. సరే అటైతే మరి దాన్ని వదిలేయలే, చెప్పనప్పుడు వదిలేయలే, తర్వాత మరి వాళ్ళనే మాట్లాడద్దు.